హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దూస్ మరో ప్రపంచం. ఈరోజు మిల్లెట్ చిక్కీలు చేస్తున్నాను. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే మిల్లెట్ చిక్కీలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మిల్లెట్ చిక్కీకి కావలసిన పదార్థాలు: అరికలు 1 కప్పు, కొర్రలు 1 కప్పు, కీన్వా 1 కప్పు, వరిగలు 1 కప్పు, ఊదలు 1 కప్పు, సామలు 1 కప్పు, బేకింగ్ సోడా ½ టీ స్పూన్, యాలకుల పొడి ½ టీ స్పూన్, బెల్లం 2 కప్పులు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు, బాదం పప్పు. ముందుగా ఒక కడాయి తీసుకొని మిల్లెట్స్ అన్నిటినీ దోరగా ఫ్రై చేసుకోవాలి. కొర్రలు కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ని తగ్గించును. షుగరు, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడే వారికి మంచి ఆహారం, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అరికలు హృదయ సంబంధిత వ్యాధులకు, ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీలకు, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, అలాగే నాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి అరికలు బాగా ఉపయోగపడతాయి. వరిగలు ఎముకల పటుత్వానికి, నరాల పటుత్వానికి, మూత్రాశయ వ్యాధులు ముఖ్యంగా మంట, రక్తం పడటం, చర్మ సంబంధిత వ్యాధులు, చర్మం కవిలినట్టు ఉండడం, చర్మం పొడిబారినట్టు అయిపోవడం, చర్మం నుండి పొట్టు రాలడం మొదలగు వ్యాధులకు విరుగుడుగా పనిచేస్తుంది. హృదయ రోగాలకు, క్యాన్సర్ లాంటి వ్యాధులు, చిన్న ప్రేగుల్లో తలెత్తే సమస్యలు, పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడకుండా ఉండడానికి చాలా మంచి పోషకాహారం ఈ వరిగలు. సామలు పైత్యం వలన వచ్చే సమస్యలకు, భోజనం తర్వాత గుండెల్లో మంటకు, పొలిత్రేపులు రావడం, పైత్యరసం గొంతులో వచ్చినట్లు ఉండడం, కడుపు ఉబ్బరం, సుఖవ్యాధులకు, అతిసారం, అజీర్ణం, పురుష శుక్ర కణాల వృద్ధికి, ఆడవాళ్ళ ఋతు సమస్యలకి, గుండె సమస్యలకి, ఉబకాయం మరియు మైగ్రేన్ సమస్యలకి సామ మంచి ఔషధం. క్వీన్వా ఇది శరీరాన్ని అలసట, నిద్రలేమి, తలనొప్పి, కండరాల తిమ్ముర్లు, రక్తహీనత, డయాబెటీస్, గుండె జబ్బులు, ఎముకల ఆరోగ్యానికి, జీవక్రియ పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. క్విన్వాను మదర్ ఆఫ్ ఆల్ గ్రెయిన్స్ అని కూడా పిలుస్తారు. ఊదలు మలబద్ధకానికి, మధుమేహానికి, జీర్ణాశయానికి వచ్చే పుండ్లు, ముఖ్యంగా చిన్న ప్రేగులలో వచ్చే పుండ్లు, పెద్ద ప్రేగులకు వచ్చే క్యాన్సర్ బారిన పడకుండా ఊదలు కాపాడుతాయి. అలాగే జీడిపప్పును, బాదం పప్పును దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నిటినీ దోరగా వేయించుకున్న తర్వాత బాగా చల్లార్చుకోవాలి. మిల్లెట్ చిక్కీలను రెక్టాంగిల్ షేప్లోకి రావడానికి ఒక వుడెన్ చాపింగ్ బోర్డ్ని తీసుకున్నాను. దానిపైన ఒక బటర్ పేపర్ తీసుకొని నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని బాగా వేడయ్యాక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేయాలి. ఆ నెయ్యి కరిగిన తరువాత 2 కప్పుల బెల్లాన్ని కూడా వేయాలి. బెల్లం బాగా కరిగేంత వరకు తిప్పుకోవాలి. అందులో ½ టీ స్పూన్ యాలకుల పొడి, ½ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. ఆ బెల్లం పాకం కొంచెం ముదురు రంగులోకి అంటే ఈ బెల్లం పాకాన్ని టెస్ట్ చేసుకోవచ్చు. ఒక ప్లేట్ తీసుకొని అందులో నీళ్లు తీసుకొని కొంచెం బెల్లం వేసి ఆ బెల్లాన్ని పళ్ళెంలో కొట్టినప్పుడు శబ్దం రావాలి. అప్పుడే బెల్లం పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు ఈ పాకంలో వేయించి చల్లార్చి పక్కన పెట్టుకున్న మిల్లెట్స్ అన్నిటినీ వేసి బాగా కలపాలి. ఆ పాకం మొత్తంలో బాగా కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రెడీ చేసి పెట్టుకున్న బటర్ పేపర్ మీద వేసి మెల్లగా రొట్టె కర్రతో 4 వైపులా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారనివ్వాలి. కొంచెం వేడిగా ఉండగానే ఒక నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా మీకు నచ్చిన షేప్లో ఘాట్లు పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత 5 గంటలు చల్లారనివ్వాలి. అప్పుడు ఈజీగా బ్రేక్ అవుతుంది. ఈ విధంగా చిక్కీలను సపరేట్గా చేసుకోవచ్చు, లేదా రివర్స్లోకి టర్న్ చేసి ట్యాప్ చేస్తే చిక్కీలు ఈజీగా విడిపోతాయి. ఇంతేనండి, మిల్లెట్ చిక్కీలను చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను చేసిన ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.